నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే పవర్స్ ఆఫ్ ది పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ లిమిటెడ్, ఎగ్జామిన్ విత్ ఎగ్జాంపుల్స్. చూడండి క్వశ్చన్ చాలా క్లెవర్గా అడగడం జరిగింది. అంటే మనని బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ గురించి అడగకుండానే మన బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ యొక్క ఇంప్లికేషన్ అన్ని ఇక్కడ క్వశ్చన్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. సో మరి ఈ క్వశ్చన్ ఎలా అప్రోచ్ చేయాలి అంటే మనం ఒక విషయం అర్థం చేసుకోండి. ఎస్, కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసేటువంటి అధికారం పార్లమెంట్కి ఉంది అకార్డింగ్ టు ఆర్టికల్ 368, దెర్ ఇస్ నో డౌట్. ఓకే, కానీ మన దేశంలో వీ డిడ్ నాట్ కంప్లీట్లీ అడాప్ట్ ద బ్రిటిష్ ప్రిన్సిపల్స్. బ్రిటిష్ వాళ్ళ ప్రిన్సిపల్స్ మనం పూర్తిగా అడాప్ట్ చేసుకోలేదు. ఎందుకంటే ఇన్ యూకే వాట్ యూ ఫాలో సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, సుప్రీమసీ ఆఫ్ ది పార్లమెంట్. Supremacy of parliament is in UK, whereas in India you can see supremacy of constitution. Okay, supremacy of the parliament ante parliament can make and unmake the constitution. Okay, supremacy of the constitution ante no organ is above the constitution. Every organ has to perform the functions within the limits of the constitution. That is what supremacy of the constitution. అంటే ఇండియాలో మనం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ తీసుకున్నప్పటికీ కూడా వీఆర్ స్ట్రిక్ట్లీ అడ్హరింగ్ టు దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్. సో కాబట్టి బై ఇన్హరెంట్లీ వీ కెన్ సే ఎస్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ వాట్ limited powers. The powers of the constitution, powers of the parliament are limited to amend the constitution, right? So మనం ఏం రాస్తాం, in India we follow the parliamentary form of democracy. Despite that, in India there is supremacy of the constitution where the powers of the parliament is limited. Okay, the powers of the parliament is limited to amend the constitution. Okay, and next line, మనం next body of the answer లో ఏం రాస్తావు, you will explain how it is so. Okay, right. For example, parliament has amended the constitution 106 times. And these 106 times, despite the constitution is amended, we ensured any amendment or every amendment which we have enacted, these fit into the scheme of the constitution. అంటే రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు అనుగుణంగానే మనం వివిధ సవరణలు తీసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు తీసుకుంటే మనం గతంలో తీసుకున్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, ఇలా మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తారు. పార్లమెంట్ హ్యాస్ అమెండెడ్ ద కాన్స్టిట్యూషన్ according to, in various times, okay, to enhance the value of the constitution or to provide the extension of the rights to the people అని చెప్పేసి మీరు కొన్ని పాయింట్స్ రాస్తారు. కొన్ని ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, కొన్ని హక్కుల్ని కల్పించడం జరిగింది. అంటే రాజ్యాంగం అనేది ఒక లివింగ్ డాక్యుమెంట్ అంటాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే మనం టైం మారుతున్న కొద్దీ కాలమాన పరిస్థితుల అనుగుణంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రాలు కూడా మారుతుండాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ రిఫ్లెక్ట్స్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ది పీపుల్. సో ఆ ఆస్పిరేషన్స్ అనుగుణంగా మనం సవరణలు చేయడం జరిగింది. అంటే వీ హ్యావ్ ఎనాక్టెడ్ వేరియస్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అకార్డింగ్ టు ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ది పీపుల్ విచ్ డు నాట్ వైలేట్ ద ఇన్హరెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అలా మీరు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ హ్యాస్ యాడెడ్ ఆర్టికల్ 21A. వాట్ డస్ ఇట్ టాక్ అబౌట్? రైట్ టు education. That is article 21A, right to education for the children between the age of 6 to 14 years. ఓకే, సో ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు అనుగుణంగానే ఉంది. అలాగే మీరు తీసుకుంటే యూ కెన్ ఆల్సో టాక్ అబౌట్ ఆర్టికల్ 100th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ రిగార్డింగ్ ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్. ఓకే, సుప్రీంకోర్టు బేరువారి యూనియన్ కేసులో చెప్పింది యూ కెన్ గివ్ అవే ద ఇండియన్ టెరిటరీ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎక్స్చేంజ్. ఓకే, అలాగే ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ నెంబర్ 101st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ GST, విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఓన్లీ. న్యూ ట్యాక్స్ రిఫార్మ్ వీ హ్యావ్ బ్రాట్. అలాగే 102nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, వీ హ్యావ్ గివెన్ NCBC. ఇలా we will list out various amendment acts. 103rd EWS, 104th, giving a reservation to SCs and STs or extension of the reservation for 10 more years for the SCs and STs in parliament, that is Lok Sabha and state legislative assemblies. 105th, modifying article 338B of the constitution. Okay, అలాగే article 340 of the constitution. ఇలా మనం కొన్ని పాయింట్స్ రాస్తాం. 106th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, విమెన్ రిజర్వేషన్. ఈ రకంగా పార్లమెంట్ హ్యాస్ ఎనాక్టెడ్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ వితౌట్ వైలేటింగ్ ద
కాన్స్టిట్యూషన్ వితౌట్ వైలేటింగ్ ద కాన్స్టిట్యూషన్. అలాగే however Supreme Court in various cases proposed that, has explained that constitutional amendment cannot take away or cannot violate the fundamental principles of the constitution or basic principles of the constitution or basic structure of the constitution. ఏ కేసులో చెప్పింది? సుప్రీం కోర్ట్ ఇన్ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. దీనిలో ఏం చెప్పింది? ఎస్, constitutional amendment in which 24th and 25th amendment acts have been challenged. Especially 24th amendment act gives unlimited power to the parliament to amend the constitution by modifying article 13, article 368. So దీంట్లో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది? పార్లమెంట్ ఎస్ ఇట్ హ్యాస్ అ పవర్ టు amend the constitution without violating basic structure అని చెప్పింది. ఓకే, మొత్తంగా కోడిఫై చేయకపోయినా కొన్ని విషయాలు చెప్పింది. సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, సపరేషన్ ఆఫ్ పవర్స్, సావరీన్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్, ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఇవ్వడం జరిగింది మన కేశవానంద భారతి కేసులో. ఆ తర్వాత మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో మనకేం చెప్పింది? జ్యుడిషియల్ రివ్యూ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పింది. ఓకే, అలాగే మీరు తీసుకుంటే కీహోటో హెలాహన్ వర్సెస్ జెచులు కేసులో అగైన్ జ్యుడిషియల్ రివ్యూ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పింది. అలాగే మీరు తీసుకుంటే ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు సెక్యులరిజం ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. అలాగే 4th జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పింది. అంటే మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే the judiciary will limit the power of the parliament if it violates the basic structure of the constitution. ఓకే, ఈ రకంగా మనం ఆన్సర్ని జస్టిఫై చేసుకోవాలి. అంటే పార్లమెంట్ హ్యాస్ అ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ బికాస్ వెన్ ద టైమ్ చేంజెస్ definitely the people's aspiration will be changing, and according to the Dr. B.R. Ambedkar's opinion, constitution is a living document. Hence the parliament has a power to amend the constitution. Parliament has amended the constitution in various dimensions, and manaku కొన్ని examples rastam. At the same time, parliament shall not be violating the basic structure of the constitution as it is given in the Keshavananda Bharati case and other cases. We will list out the cases. Okay, so ఆ రకంగా మనం ఆన్సర్ రాస్తాం. అండ్ ఈవెన్చువల్గా మనం ఏం రాస్తాం? Indian Parliament cannot be equated with the UK's Parliament. Why? Because Indian Constitution promotes the supremacy of the Constitution and principles of checks and balances. If Parliament violates the Constitution by means of amendment, just definitely judiciary will try to correct such error and tries to restore the balance of the Constitution. అని చెప్పేసి మనకి మనం ఆన్సర్ రాస్తాం. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు write the answer. Okay, right.